కరీంనగర్ లో జరిగినటువంటి ఒక ఉదంతం అత్యంత అమానవీయమైనటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైన చర్య. ఒక కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉండి తనే కుట్రపూరితంగా గుండాగాళ్ళందరినీ ప్రేరేపించి కౌశిక్ గారి పైన, గంగుల కమలాకర్ గారి యొక్క కార్యాలయం పైన రౌడీలను, గుండాలను మారణాయుధాలతో పంపించి దాడి చేయించినటువంటి ఒక పరిస్థితి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎంతగా దిగజారింది. ఇది ప్రజాస్వామ్య పాలన కాదు, గూండాల రౌడీల పాలన అన్నట్టుగా నిన్న మొత్తం ఉదంతం అంతా కూడా కనబడ్డది. బీజేపీ, కాంగ్రెస్ ఈ రెండు కూడా కుమ్మక్కైపోయి పోలీసులను వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకుని వాళ్ళ కరీంనగర్ లో ఒక దుర్మార్గమైనటువంటి ఒక రాజ్యాంగ వ్యతిరేక రాక్షస పరిపాలనను ఇవాళ కరీంనగర్ లో చూపిస్తూ వస్తా ఉన్నారు. కూతవేట దూరంలో పోలీస్ స్టేషన్ ఉంటుంది, 100 మీటర్ల దూరంలో పోలీస్ స్టేషన్ ఉంటుంది. అంత పెద్ద కరీంనగర్ కార్పొరేషన్ లో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. 100 మంది గుండాగాళ్ళు ర్యాలీగా వచ్చి ఒక ఎమ్మెల్యే కార్యాలయం పైన దాడి చేస్తా ఉంటే గుడ్డి గుర్రం పళ్ళు తోమిందా పోలీస్ వ్యవస్థ అని చెప్పని వాళ్ళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వాళ్ళ యొక్క నిశ్చేష్టల వల్లనే నిన్న పెద్ద ఎత్తున ఆ దాడి జరిగింది. భగవంతుడి దయ కౌశిక్ రెడ్డి వాళ్ళ బతుకున్నాడు, లేకపోతే ఇవాళ ఆయన ప్రాణాలు కోల్పోయేట్టుగా పరిస్థితి ఏర్పడుతుండే. పెట్రోల్ బాంబులు పట్టుకొస్తే పోలీస్ కేసులు పెట్టారట, మారణాయుధాలు పట్టుకొస్తే పోలీస్ కేసులు పెట్టారట. బండి సంజయ్ గారు లాంటి వాళ్ళ భాష విన్నారా ఏమన్నా? భారత్ మాతాకి జై అనేటువంటి వాళ్ళు మాట్లాడే మాటేనా అది? కేసీఆర్ కే పుట్టిన వాని కేటీఆర్ అడుగుతారట ఆయన. కేసీఆర్ కే పుట్టిన వాని కేటీఆర్ అడుగుతారట. ఇది తప్పు అని చెప్పని కౌశిక్ రెడ్డి అంటే మేము దాడి చేస్తామంటే ఇది ఎక్కడ సంస్కృతి అండి చెప్పండి? న్యాయమా చెప్పండి? కేటీఆర్ గారట డ్రగ్ ఎడిక్ట్ అట, డ్రగ్స్ తీసుకుండట. ఎండాకాలం కాబట్టి డ్రగ్ ప్రభావం ఎక్కువ ఉండి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పని మాట్లాడిండు. ఆయన అడిగిండు, ఆయన రోజు తినేటువంటి ఒక తంబాకు గురించి ఆయన ప్రస్తావన చేసిండు. నాకు సంబంధం లేదు మొర్రో, నెత్తి మీద నోరు పెట్టుకుని రేవంత్ రెడ్డి, బండి సంజయ్ చేసిన తప్పుడు ప్రచారాన్ని నిరంతరం కేటీఆర్ గారు తిప్పికొట్టినప్పటికీ కూడా అవసరమైతే నా ఎంపికలు ఇస్తా, నా గోర్లు ఇస్తా, అదే నాయన నేను సిగరెట్ కూడా తాగను రా అని చెప్పని నెత్తి మీద నోరు పెట్టుకుంటే కూడా పరమేశ్వ దావా కూడా వేసిన తర్వాత కూడా చిల్లర మల్లరగా నోటికి త్వరలో ఉన్నటువంటి వాళ్ళ లెక్క ఏది పడితే అది మాట్లాడుతుంది. మీరు డ్రగ్స్ అంటే తప్పులేదు, ఈయన గంజా, మీరు తంబాకు తింటున్నారు, తంబాకు తింటాడు ఆయన పెద్దమంటే, మరి తంబాకు తింటాడు అని అంటే తప్పు అంటే ఎట్లా చెప్పారు? తెలంగాణ సమాజం దయచేసి ఆలోచించమని కోరుతున్నా. ఏ కొడుకైనా ఒప్పుకుంటాడా? లేదా ఏ మిత్రుడైనా ఒక మా నాయకుడిని పట్టుకొని నువ్వు కేసీఆర్ కే పుట్టినవా అని చెప్పారు అనేటువంటి ఔచిత్యం ఏం చెప్పండి? ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ సివిలైజ్డ్ లీడర్? ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ సివిలైజ్డ్ లీడర్? అండ్ దట్ హోమ్ మినిస్టర్. సభ్యత ఏంది, సంస్కారం ఏంది, మర్యాద ఏంది? ఎవరిని తిడుతున్నావా నువ్వు? ఆ తల్లిని తిడుతున్నావు. బుద్ధి జ్ఞానం ఏమనుందా మీకేమన్నా? ఇది కనుక ఇటువంటి భాష మాట్లాడితే వేరే దేశాల్లో రాళ్లతో చంపుతారు మిమ్మల్ని. ఇంత అన్యాయమా? తల్లులను వదిలిపెట్టారు, భార్యలను వదిలిపెట్టారు, పిల్లలను వదిలిపెట్టారు, ఎవరు పడితే వాడు ఇష్టం వచ్చిన మాట్లాడతారా రాజకీయాల కోసం? సభ్యత లేదా, సంస్కారం లేదా, ఒక మర్యాదల లిమిట్స్ లేవా? ఏమైతే మాట్లాడతారా? బండి సంజయ్ గారు కేటీఆర్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. మరి మాట్లాడితే సమాధానం చెప్పడం మా బాధ్యత కాదా? ఆయన మాట్లాడిన ఆ భాష నేను మాట్లాడదలుచుకోలే. బండి సంజయ్ ఏదైతే మాట్లాడిండో వాటన్నిటి ఆయన విత్డ్రా చేసుకుంటే మేము కూడా విత్డ్రా చేసుకుంటాం. బండి సంజయ్ ఇవాళ ఖచ్చితంగా బండి సంజయ్ మాటలతోనే ఆయన రెచ్చగొడుతూనే ఆయన యొక్క కార్యకర్తలు వచ్చింది కాబట్టి ముఖ్యంగా ఆయన మీద కేసు నమోదు చేయాలి. సహాయ మంత్రి అయినా ఏదైనా కూడా ఇవాళ ప్రజలకు ఆయన వల్ల ఒరిగేది ఏం లేదు. ప్రజలను రెచ్చగొట్టడం తప్ప, మతం పేరు మీద రెచ్చగొట్టడం తప్ప ప్రజలకు ప్రజల సమస్యల మీద ₹1 కేంద్రం నుంచి తీసుకురాలే. మంత్రి హోదాలో ₹1 తీసుకురాలే. కానీ ప్రజల మీద ప్రజలతో ఇలా చెలగాటమాడుతున్నాడు. కాబట్టి బండి సంజయ్ మీద కేసు నమోదు చేయాలి. మా కౌశిక్ రెడ్డి గారికి అర్జెంటుగా సెక్యూరిటీ పెంచాలి. మా ఆఫీసుల మీద దాడి చేసిన వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాలి. మా యొక్క
కార్యకర్తలు లేకపోతే సోషల్ మీడియా కార్యకర్తలైన క్రిషాంక్ గాని అనవసరంగా కేసులు పెడుతూ బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఇలా బీహార్ రాష్ట్రంలో చేసినట్టు నెంబర్ లేని వెహికల్ మళ్ళీ తీసుకొని పోవడం అంటే మనం ఎక్కడున్నాం? ఒక ప్రైవేట్ వెహికల్ తీసుకుపోయి మళ్ళా ఇలా జైల్లో పెట్టే ప్రయత్నం చేసిందంటే నిజంగా ఇక్కడ పోలీసు, కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం, బీజేపీ అందరు కుమ్మక్కే చేస్తున్నారు. ప్రజలు చూస్తున్నారు. ఖచ్చితంగా ఇదే బండి సంజయ్ని 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే కూడా చిత్తుగా ఓడించారు కరీంనగర్ ప్రజలు. ఎంపీగా మోడీ గారి ప్రభావంతో గెలిస్తే గెలవచ్చు, కానీ నీ యొక్క ప్రవర్తన చూస్తే ఇప్పటిదాకా నేను ఎమ్మెల్యేగా అనుకోలే. మరలా ఇవాళ ఇదే పనులను కొనసాగించినట్లయితే ఇదే బండి సంజయ్ని కరీంనగర్ ప్రజలు మరలా ఎంపీగా కానీ కౌన్సిలర్గా కూడా గెలిపించారు. కాబట్టి ఖచ్చితంగా నేరాన్ని, ఉసిగొల్పిన నేరాన్ని చేసిన బండి సంజయ్ మీద తప్పనిసరిగా కేసు పెట్టాలి. అందరినీ కూడా దోషులు ఎవరైతున్నారో వాళ్ళకి శిక్ష పట్టినట్టు కేసులు పెట్టాలని చెప్పేసి మా మీద అన్యాయంగా పెడుతున్న కేసులన్నింటినీ కూడా మీరు పునరాలోచించుకోమని చెప్పి డీజీ గారికి చెప్పినాం. డీజీ గారు, మీరు మాకు సహాయం చేయాల్సిన అవసరం లేదు, మీరు మా పక్కన ఉండాల్సిన అవసరం లేదు. ఇవాళ చట్టపరంగా ఏ విధంగా ఉన్నాయో ఆ సెక్షన్లు ఖచ్చితంగా మా మీద ఏది పెడుతున్నారో వాళ్ళ మీద అదే పెట్టండి. అన్యాయంగా చేస్తే మాత్రం మా నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా ఏకమై ఖచ్చితంగా దానికి దాడులకు ప్రతిదాడులు చేసే సత్తా ఉన్నది. కాకపోతే తెలంగాణ సాధించిన కేసీఆర్ గారి ఆదేశం మేరకు వారు అనుసరించిన గాంధీ మార్గంలో మేము ఖచ్చితంగా నడుస్తాం. ప్రజలకు మీ యొక్క చర్యలను ఎండగడతాం. ఇటువంటి మాత్రం పునరావృతం అయితే ఖచ్చితంగా బీజేపీ నాయకులను హెచ్చరిస్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, డీజీపీ గారిని కోరుతున్నాం. ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోండి, మా యొక్క నాయకులకు రక్షణ ఇవ్వమని చెప్పేసి మేము కోరుతున్నాం.